చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఫుల్ డైటింగ్ చేయాలి, ముందున్న పర్సనాలిటీ వచ్చేయాలి, వర్కౌట్ చేయాలి అని చెప్పేసి జోష్తో స్టార్ట్ చేస్తాం. అయితే ఆ జోష్ ఫస్ట్ డే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ వర్కౌట్స్ చేసేస్తూ ఉంటాం. ఫస్ట్ డే ఎప్పుడు కూడా బాడీని అంత స్ట్రెయిన్ చేయకూడదు, నిదానంగా అలా మెల్లిగా చేయాలి. ఒకేసారి మనం 4 స్టెప్స్ ఎక్కామనుకోండి ఎలా ఉంటుంది, ఒక్కొక్కటి అలా మెల్లిగా ఎక్కితేనే బాగుంటుంది. ఎక్కువ పెద్ద టార్గెట్ పెట్టుకొని మనం హెడేక్ చేసుకోవడం కన్నా చిన్నగా మెల్లిగా వెళ్తే బాగుంటుంది. సో ఆ ప్రాసెస్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ డే మీరు ఎంత లావుగా ఉన్నారు, అసలు మన పర్సనాలిటీ ఎలా ఉంది అనేది మీరు అద్దం ముందు నించొని ఒక ఫోటో తీసుకోండి. వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్తో పాటు మీరు డైటింగ్ కూడా స్టార్ట్ చేస్తేనే రిజల్ట్ చాలా బాగా వస్తుంది. సో ఒక 1 వీక్ ఒకసారి ఫోటో, లేకపోతే ఒక 3-4 డేస్కి ఒకసారి ఫోటో తీసుకొని ఆ డిఫరెన్స్ మీరే చూసుకుంటే మనకే అలా చేయాలి అనే హుషారు వచ్చేస్తుంది. ఇన్ కేస్ మిడిల్లో ఎప్పుడైనా డ్రాప్ అవుదాం అనుకుంటే ఫస్ట్ ఫోటో, ఇప్పుడు ప్రజెంట్ ఫోటో చూసుకున్నారనుకోండి ఆ హుషారు మీకే వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా వర్కౌట్ మీరే మానేయకుండా చేస్తారు. సో నేనైతే గత 9 సంవత్సరాలుగా మానకుండా హ్యాపీగా మీరు అడిగిన వంటకాలు చేసి చూపిస్తున్నాను. ఎప్పటిలాగానే ఈరోజు మీకోసం ముందుకెళ్తుంది. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మెయిల్ మనకి హైదరాబాద్ నుండి నిషిక రాశారు. హలో, దిస్ ఇస్ నిషిక ఫ్రమ్ హైదరాబాద్. నేను మీ షో చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మీరు చెప్పే స్టైల్ నాకు బాగా నచ్చుతుంది. నాకు చికెన్ మటన్ డిషెస్ తిని బోర్ కొడుతుంది. సో కొంచెం ఫారెన్ స్టైల్లో రెసిపీ ఏమన్నా చెప్తే ఐ విల్ ట్రై అట్ హోమ్ అని చెప్పేసి మనకి నిషిక మెయిల్ రాశారు. తప్పకుండా తయారు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ల్యాంబ్ జోలా ఫ్రైస్ చేయడానికి అన్నీ రెడీగా పెట్టానండి. ఇది నైజీరియన్ డిష్ అనమాట. సో కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఉల్లిపాయలు, బే లీఫ్, థైమ్, అనాస పువ్వు, పసుపు, కారం, జాజికాయ, మిరియాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పండు మిర్చి, క్యాప్సికమ్, టమాటాలు, స్ప్రింగ్ ఆనియన్స్, టమాటో ప్యూరీ, బాయిల్ చేసుకున్న మటన్, నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, మటన్ స్టాక్. చాలా సింపుల్ డిష్ అండి. ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా మన బిర్యానీలు, పులావులు తిని కొంచెం బోర్ కొట్టిన వాళ్ళకి మంచి రిలీఫ్నిచ్చే వంటకం అనమాట. సో సింపుల్గా చేయాలి. ఇప్పుడే వంట స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెడ్ క్యాప్సికమ్, లోపల గింజలు తీసేసాను, అలాగే చిన్న జాజికాయ ముక్క, కొన్ని మిరియాలు, కాస్త అల్లం చిన్నగా కట్ చేసుకున్నాను, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే పండుమిర్చి ఉంటే పండుమిర్చి వేయండి. ఇన్ కేస్ లేకపోతే కనుక ఎండుమిరపకాయని నానబెట్టేసుకోండి. మంచిగా నానబెట్టుకున్న ఎండుమిరపకాయని మీ టేస్ట్కి తగ్గట్టుగా, మీ కారంకి తగ్గట్టుగా వేసుకోండి. అలా అని ఎక్కువ కారం ఉంటే బాగుండదండి, కొంచెం మైల్డ్గానే ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలని కట్ చేసి వేసుకుందాం. టమాటాలని జస్ట్ ఒకసారి రఫ్గా కట్ చేసి ఎలాగో పేస్ట్ చేస్తున్నాం కదా ఇందులో వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్లో టమాటా ముక్కలు, పండు మిర్చి, క్యాప్సికమ్, అల్లం, వెల్లుల్లి వేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను. నీళ్ళేం అవసరం లేదు, టమాటాలతోనే నీళ్ళు వచ్చేస్తాయి. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ప్యాన్ వేడి చేసుకొని ఇందులో ముందు నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేశాను. అలాగే మన రెగ్యులర్ నూనె కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే మొత్తం కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు సన్నగా పొడువుగా మనం పులావ్కి ఎలా కట్ చేసుకుంటామో ఉల్లిపాయలు అలాగే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. పేస్ట్లో వేసిన ఉప్పు సరిపోదు, రైస్కి ఇంకా ఉప్పు పడుతుంది. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 చిన్న ముక్కలు అనాస పువ్వు వేస్తున్నాను.
టైం వేస్తున్నా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న పేస్ట్, పండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఇంకా క్యాప్సికమ్, అలాగే మనం పండు మిర్చి కూడా వేసాం కాబట్టి అద్దిరిపోయే కలర్ వచ్చింది. ఈ పేస్ట్ని ఇప్పుడు ఉల్లిపాయతో పాటు పచ్చివాసన పోయేంత వరకు మంచి కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులో నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది అస్సలు కారం ఉండదు, కానీ మంచి కలర్ వస్తుంది అనమాట. సో మంచి రెడ్డిష్ కలర్లో మనకి ఈ రైస్ వస్తుంది. అలాగే కాస్త పసుపు కూడా వేసేస్తుంది. ఇందులోనే మనం టమాటో ప్యూరీ వేస్తున్నాము. టమాటాలు మనం పేస్ట్లో వేసాము, అలాగే ప్యూరీ వేస్తున్నాము. ఇన్ కేస్ ప్యూరీ లేకపోతే టమాటాలని మిక్సీ పట్టి వేయండి. మనకి పేస్ట్ కావాలి, ప్యూరీ కూడా కావాలన్నమాట. ఓన్లీ 1 కప్పు బాస్మతి రైస్కి 1 కప్పే స్టాక్ వేసుకుంటున్నాం. ఎందుకు అంటే టమాటో ప్యూరీ లిక్విడ్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి తేమ అంత అవసరం లేదు. నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేద్దాం. మనం బిర్యానీ చేసినా, పులావ్ చేసినా, ఇలా స్పెషల్గా ఏమైనా రైసెస్ చేసినా సరే బాస్మతి రైస్తోనే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్, బాస్మతి రైస్ బాగుంటేనే బిర్యానీ ఆహా ఎంత బాగుంది అనిపిస్తుంది. ఇందులో మనం 1 కప్పు మటన్ స్టాక్ వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలత అన్నమాట. సో ఇప్పుడు మనం మూత పెట్టేసి ఫస్ట్ ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో కుక్ చేసుకోవాలి. చిన్న మంటలో మళ్ళీ మనం పెట్టేసుకొని ఒక 40 మినిట్స్ దమ్ చేసుకోవాలి. పెద్ద క్వాంటిటీ అయితే. చిన్న క్వాంటిటీ అయితే 5 మినిట్స్ మనం ఫస్ట్ పెద్ద మంటలో పెట్టి తర్వాత 20-25 మినిట్స్ అలా చేసుకోవాలన్నమాట. నేను చిన్న మంటలోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. మనం ఇప్పుడు ఒక 25 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇంకొక ప్యాన్ పెడుతున్నాను, ఎందుకంటే మనం ఫ్రైడ్ ఎగ్ చేస్తున్నాం. కొంచెం ఆయిల్ వేసి, ఫ్రైడ్ ఎగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్యాన్ మస్తు వేడి ఉండాలి. ఇప్పుడు ప్యాన్లో డైరెక్ట్గా ఎగ్ వేసి ఓన్లీ 1 సైడే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత తీసేసి ప్లేట్లోకి తీసుకోవడం. ఫ్రైడ్ ఎగ్ రెడీ అయిపోయింది. కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి ఇప్పుడు ప్లేట్లోకి తీసేస్తాం. ఇక్కడ నా దగ్గర బోన్లెస్ చికెన్ ఉంది. గార్లిక్ చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. 3 ఆప్షన్స్ మీకు ఇచ్చాను. ఇందులో ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్రైడ్ ఎగ్ పక్కన పెట్టేసి గార్లిక్ తీసుకున్నాను. కొంచెం క్రష్ చేద్దాం. గార్లిక్ కట్ చేశాను, ప్యాన్లో వేసేస్తున్నా. ఇందులో కొంచెం బటర్ వేసేసి ఫస్ట్ కొంచెం గార్లిక్ని ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు బోన్లెస్ చికెన్ ఇందులో వేసేసుకోండి. బటర్లో చక్కగా గార్లిక్ని ఫ్రై చేసాం. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చికెన్కి అంతా పట్టుకుంటుంది. 2 వైపులా చికెన్ ఇలా కుక్ అవ్వాలి. కొంచెం మిరియాల పొడి యాడ్ చేద్దాం. చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చికెన్ ఫ్రై చేసాం, ఫ్రైడ్ ఎగ్ చేసేసాం, అలాగే రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ప్లేటింగ్ చూద్దాం. రైస్ చూడండి, మంచి రెడ్డిష్ కలర్లో ఎంత బాగుంది కదా. చూడడానికి ఇంత రెడ్గా ఉంది కానీ ఎక్కువ కారం ఉండదు, మైల్డ్గా కమ్మగా ఉంటుంది ఫస్ట్ తిని. ఒక సైడ్ ఏమో
ఫ్రైడ్ ఎగ్ పెట్టేసుకోండి ఇలా. ఇంకో సైడ్ ఏమో చికెన్ పెట్టుకోండి. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ల్యాంబ్ చూడండి, సాఫ్ట్గా ఇలా కుక్ చేసుకోవాలి. అసలు ఇట్లా చేత్తో ముట్టుకుంటే ఇలా మంచిగా వచ్చేయాలన్నమాట. లెట్యూస్ తీసుకొని ఫస్ట్ కింద పెట్టుకోండి. ప్రతి మీల్లో మనకి వెజిటేబుల్స్ కొంచెం తింటే టమ్మీ ఆల్మోస్ట్ అక్కడ ఒక 30 to 40% ఫిల్ అయిపోతుంది. పైనుండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్. నైజీరియన్ స్టైల్లో చేసిన ల్యాంబ్ జోలాఫ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, సూపర్గా ఉంటుంది తింటే. అయితే మరొకసారి తయారీ విధానం చూడండి. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. ల్యాంబ్ జోలాఫ్ రైస్ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో రెడ్ క్యాప్సికమ్, జాజికాయ ముక్క, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, పండు మిర్చి, టమాటా ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కొబ్బరి నూనె, తరువాత సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, సాల్ట్, అనాస పువ్వు, టైం వేసి పండు మిర్చి పేస్ట్ వేసి కారం, పసుపు, టమాటో ప్యూరీ వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్, 1 కప్పు మటన్ స్టాక్ వేసుకొని ముందు ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో, తరువాత 25 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకోవాలి. రైస్ రెడీ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుండి ఫ్రైడ్ ఎగ్, ఫ్రైడ్ చికెన్, బాయిల్ చేసుకున్న ల్యాంబ్ పెట్టి వెజ్ సలాడ్ పెట్టుకొని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ల్యాంబ్ జోలాఫ్ రైస్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి కడప నుండి సానియా మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నేను సానియా కడప నుండి మెయిల్ చేస్తున్నాను. మీ షో రెగ్యులర్గా ఫాలో అవుతాను. ఐ లైక్ యువర్ కుకింగ్ స్టైల్ అండ్ యువర్ టీమ్ హార్డ్ వర్కింగ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు మా టీమ్ని కూడా గుర్తుపెట్టుకున్నందుకు. హోప్ మీకోసం షో ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు బ్రింజాల్ అంటే చాలా ఇష్టం. నేను లాస్ట్ వీకెండ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ రసవాంగి ట్రై చేశాను. చాలా అంటే చాలా నచ్చింది. అప్పుడే మైండ్లో ఫిక్స్ అయ్యాను, ఈ రెసిపీ గురించి మిమ్మల్ని అడిగితే ఈజీగా టేస్టీగా చేసి చూపిస్తారు అని చెప్పేసి. నా కోసం మీరు రసవాంగి మీకోసం షోలో చేసి చూపించండి స్వప్న గారు. నేను తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాను అని చెప్పేసి సానియా మనకి మెయిల్ రాశారు. అబ్బా, సో నైస్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీరు అడిగిన రెసిపీ చేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం వంకాయ రసవాంగి చేసుకోబోతున్నాం. దానికోసం మనం గుత్తొంకాయకి వాడుకుంటాం కదండి, నల్ల వంకాయలు చిన్నవి, అవే సైజులో తీసుకోవాలి. చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను చూడండి. శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, కొంచెం బెల్లం కావాలి, ఆవాలు, ఇంగువ, పసుపు, కరివేపాకు, నల్ల వంకాయలు, ఉడికించుకున్న కందిపప్పు, అలాగే కొంచెం అందులో నేను పల్లీలు కూడా వేసా, బాగుంటుంది. ఇంకా చింతపండు గుజ్జు తీసుకున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే చక్కగా మనం బాండీలో చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఈ బాండీ వేడెక్కడానికి 3 నిమిషాలన్నా పడుతుంది. ఈ లోపల వంకాయల్ని కట్ చేసుకుందాం. వంకాయలు జస్ట్ వంట చేసే ముందే కట్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే నల్లగా అయిపోతాయి కదా. నీళ్ళు వేసుకొని ఉప్పు వేసి ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకున్నాం. వంకాయని మనం వేపుడికి ఎలా కట్ చేస్తామో ఇట్లా 1/4 అలా కట్ చేసేసుకోవాలి. అసలు గింజలు రాకముందే వంకాయని మనం తీసుకోవాలన్నమాట. ఇలా గింజలు వస్తే వంకాయ బాగుండదు. లేతగా ఉన్న వంకాయనే గుత్తొంకాయకైనా, వంకాయ రైస్ చేయడానికైనా, ఇలా రసవాంగి చేసుకోవడానికైనా బాగుంటుంది. వంకాయల్ని కట్ చేసుకొని నీళ్ళల్లో వేసేసాం కదా, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. బాండీలో నూనె వేసుకుంటాం. నూనె కాస్త వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కాస్త కరివేపాకు, ఇంగువ, సింపుల్ తాలింపు అన్నమాట, పసుపు, ఇవన్నీ వేసి కొంచెం ఇలా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేయాలి.
స్మెల్ వంకాయలకి చక్కగా పట్టుకుంటుంది. అలాగే వంకాయల్లో ఇప్పుడు కొంచెం మనం ఉప్పు వేసేద్దాం. డైరెక్ట్గా ఇప్పుడే వేసేస్తున్నాం. వంకాయలు వేగాలి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకుందాం. ఈ స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు మనం రసవాంగి చేస్తున్నాం కదా, దాంట్లో ఒక చిన్న మసాలా, సింపుల్ మసాలా చేసుకోబోతున్నాం. అదేంటి అంటే శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, కొన్ని ఎండుమిరపకాయలు, ఇలా శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేగుతున్నప్పుడే ఇందులో తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కాస్త చింతపండు గుజ్జు వేసుకోవాలండి. కొంచెం నీళ్ళు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఉడకనివ్వాలి. ఈ లోపల ఇక్కడ చూడండి, ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు వేగాయి. వీటిని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త బెల్లం పొడి వేసుకోవాలి. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు వేసి మొత్తం పేస్ట్ కానివ్వాలి. పేస్ట్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. చింతపండు గుజ్జు బాగా ఉడికింది. వంకాయలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడికించుకున్న కందిపప్పు ఉడికించుకునేటప్పుడే కొన్ని పల్లీలు కూడా వేసి ఉడికిచ్చేసాను. ఇందులో ఉప్పు కానీ, పసుపు కానీ, నూనె కానీ ఏం వేయలేదు. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నాం. సాంబార్ కన్నా కొంచెం థిక్గా చేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం వాటర్ పడతాయి, ఎందుకంటే మనం పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ చిక్కబడుతుంది. కొంచెమే ఆయిల్, ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు మనం. ఇప్పుడు ఇందులో పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇంకా మొత్తం కలిపి బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ పేస్ట్తోనే కమ్మదనం అంతా వస్తుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా ఒక 10 నిమిషాలు కాస్త చిన్న మంటలో బాగా మరిగించాలన్నమాట. భలే కమ్మగా ఉంటుందండి. వంకాయ రసవాంగి రెడీ అయిపోయింది. కిచెన్ అంతా అద్భుతమైన గుమగుమలు వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఈ థిక్నెస్ రావాలన్నమాట. వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది. అన్నంతో కాకుండా మీరు చిరుధాన్యాలతో కూడా తినొచ్చండి. జొన్నలు, సజ్జలు, కొర్రలు, చాలా వాటితో మీరు మిక్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. జొన్న రొట్టెతో కూడా బాగుంటుంది, రాగి రొట్టెతో కూడా చాలా బాగుంటుంది, రాగి సంకటితో కూడా బాగుంటుంది. మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ మనం ఎండు కొబ్బరి పొడి వేసాము, శనగపప్పు వేసాము, ఎండుమిరపకాయలు, కొంచెం బెల్లం అలా తగిలిచ్చాము కదా, తిరిగిపోతుంది అసలు. కాస్త కొత్తిమీర ఇలా వేసేసి ఇంత గుమగుమలాడిపోతుంది కిచెన్ అంతా. ఒకసారి స్పూన్తో నేను టేస్ట్ చేసి చెప్తా. తిరిపోయింది వాసన. కమ్మగా సూపర్ ఉంది తెలుసా.
ఇట్లా బౌల్లో వేసుకొని డైరెక్ట్గా కూడా తినేయచ్చు. భలే ఉంది. వేడి వేడి అన్నంతో అయితే అదిరిపోతుంది. కాస్త నెయ్యి, ఒక అప్పడం పక్కన ఉంటే సూపర్గా ఉంటుంది. వంకాయ రసవాంగి తయారీ విధానం మరొకసారి చూసేయండి. వంకాయ రసవాంగి తయారీ విధానం: ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వేసి పెట్టుకున్న నీళ్ళల్లో వేసుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో నూనె వేడి చేసుకొని ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి కొంచెం ఉప్పు కూడా వేసి వేగనివ్వాలి. ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి కూడా వేసి కాస్త వేగిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా బెల్లం వేసి ఫస్ట్ పౌడర్ చేసుకొని తర్వాత కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న వంకాయల్లో కాస్త చింతపండు గుజ్జు, కొన్ని నీళ్లు వేసి ఉడికించుకున్న కందిపప్పు, పల్లీలతో సహా అందులో వేసి తగినన్ని నీళ్లు పోసి మనం తయారు చేసుకున్న ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి పేస్ట్ కూడా వేసి చిన్న మంటలో ఒక 20 నిమిషాలు బాగా ఉడకనిచ్చి ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ రసవాంగి రెడీ అవుతుంది. ఇలా అద్దరిపోయే వంటలు మీకు కూడా కావాలి అన్నా, లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. మా అడ్రస్ కావాలా నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందామండి. దానికన్నా ముందు మనం మాట్లాడుకున్నట్టుగా డైటింగ్, వర్కౌట్, ఫోటోస్ అవన్నీ మర్చిపోకండి. మనం ఎంత వర్కౌట్ చేసినా, ఎంత డైటింగ్ చేసినా మీల్ ప్లాన్ అనేది చాలా చాలా ముఖ్యం. సో రేపు ఏం తినబోతున్నాము అనేటప్పుడు ఈరోజే మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, దాన్నే కరెక్ట్గా ఫాలో అయితే కనుక సూపర్గా ఉంటుంది. మొత్తం కంటిన్యూగా డైటింగ్ చేయకండి. వీక్లో 1 or 2 days మీకంటూ పెట్టుకొని హ్యాపీగా ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయండి. ఫుడ్ని ఎంజాయ్ చేయండి, వర్కౌట్ని ఎంజాయ్ చేయండి, అన్నిటిని అలా కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.